అధికారం కోసం కాంగ్రెస్ ఏ స్థాయికైనా దిగజారుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తమిళనాడులో డీఎంకేను కాదని టీవీకే చెంత చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. తమిళనాడులో గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్లలేదని చెప్పారు. ఇక మ్యాజిక్ ఫిగర్ చూపించమంటే టీవీకే చూపించలేకపోయిందని తెలిపారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే ఎంఐఎం అని 3 పార్టీలు వేరు కానీ ఎజెండా మాత్రం ఒక్కటేనని చెప్పారు లక్ష్మణ్. హిందువులను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ టార్గెట్ అన్నారు. కాంగ్రెస్ నేతలు అక్బర్, బాబర్, అల్లావుద్దీన్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ గారు ఒక అభివృద్ధి ఎజెండాతో వికాస్ और విశ్వాస్ और విరాసత్ ఈ 3 ప్రధాన నినాదాలుగా వారు చేసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు ఆచరణలో తన పని ద్వారా నిరూపిస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదా ఇండి కూటమికి వారికి ఎటువంటి ఎజెండా లేదు మోదీ ప్రభుత్వం యొక్క పనితీరు మీద విమర్శించడానికి. అందుకనే ఒక నెగటివ్ అప్రోచ్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్లస్ బీఆర్ఎస్ అంటే ఈక్వల్ టు ఎంఐఎం. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎంఐఎం. ఈ 3 పార్టీల పేర్లు వేరైనప్పటికీ వారి విధానాలు అజెండా ఈరోజు ఒకటిగానే. వాళ్ళు అవినీతిలో కానీ కుటుంబ పాలనలో కానీ వంశపరపర రాజకీయాల్లో కానీ హిందుత్వ ఎజెండాను వ్యతిరేకించడము, హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము, హిందువుల యొక్క దేవీ దేవతలను అవమానించడమే వారు లౌకికవాదంగా భావిస్తూ ముస్లిం సంతుష్టికర విధానాలకు తెరలేపి ఈరోజు అపీస్మెంట్ పాలసీస్కు పరాకాష్ఠగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇస్ నథింగ్ బట్ మైనారిటీ అపీస్మెంట్ అండ్ యాంటీ హిందుత్వ. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని, తినడానికి ఒక దేవుడు, తాగడానికి ఒక దేవుడు అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళను కూడా అవమానపరిచే స్థాయికి వాళ్ళు చేరుకున్నారంటే పైకేమో ఇవాళ పూజలు చేస్తూ మందిరాలను సందర్శిస్తూ కేవలం ఇవాళ ఒక వర్గం వారి ఓట్ల కోసం మళ్ళీ ఏ రకంగా హిందువులను మనసులు గాయపరిచే విధంగా వివరిస్తున్న